హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బూచి క్రియేషన్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టెంపరరీ హౌస్మేట్స్గా కొనసాగుతున్నారు భరణి, శ్రీజ. ఇక వీరిద్దరిలో ఎవరు పర్మనెంట్ హౌస్మేట్గా మారతారు, ఎవరు టెంపరరీ హౌస్మేట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు అని తెలుసుకోవడంలో భాగంగా బిగ్ బాస్ వీరికి మరో రెండా గెలుచుకోవడానికి అంటూ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ గేమ్ లోనే భాగంగా బిగ్ బాస్ రెండో టాస్క్ ఇచ్చారు శ్రీజాకి అండ్ భరణికి. కానీ భరణి గారికి ఆరోగ్యం బాగలేకపోవటం వలన భరణి గారి బదులు ఇంకొకరిని ఎంచుకోవచ్చని బిగ్ బాస్ చెప్పారు. దానికి భరణి గారు ఫస్ట్ నిఖిల్ అండ్ దివ్యని ఎంపిక చేసుకున్నారు. వాళ్ళిద్దరిలో ఎక్కువగా దివ్య నేను ఆడతాను అని చెప్పింది. సరేనని చెప్పి భరణి గారు దివ్యని ఎంపిక చేసుకున్నారు. ఇక శ్రీజ అండ్ భరణి తరపున దివ్య టాస్క్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ టాస్క్ కి సంచాలకుగా దువ్వాడ మాదిరి అయితే వ్యవహరించింది. ఇక మిగిలిన వారందరూ సోఫాలో కూర్చొని మానిటర్లో టాస్క్ అయితే చూస్తున్నారు. యాక్టివిటీ ఏరియాలో టాస్క్ అయితే ప్రారంభమైందని చెప్పాలి. సో టాస్క్ ఏమిటి అంటే శ్రీజాకి అలాగే దివ్యకి ఒక పోల్ లాంటి కర్రనివ్వటం అయితే జరిగింది. దానిపై ఒక స్పాంజ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని రాడ్స్ని తప్పించుకుంటూ వెళ్ళి ఒక సైడ్ నుంచి మరో సైడ్కి చేర్చాల్సి ఉంటుంది. అలా ఎవరైతే టాస్క్ ముగిసే సమయానికి ఎక్కువ స్పాంజెస్ ఇటు నుంచి అటు సైడ్కి చేరుస్తారో వారి ఈ టాస్క్ లో విజేతలుగా నిలుస్తారంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక టాస్క్ ప్రారంభం కాగానే శ్రీజ, దివ్య ఇద్దరు వడివిడిగా ఆ స్పాంజెస్ ని కర్ర సహాయంతో దారులు దాటించుకుంటూ అటువైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. శ్రీజ మాత్రం విఫల యత్నం చేస్తుంది. కానీ దివ్య అయితే ఒక స్పాంజిని అటు సైడ్కి ఘన విజయంగా చేర్చగలిగిందని చెప్పాలి. అయితే మరోసారి ట్రై చేసే సమయంలో దివ్య ఓటమి పాలైపోయింది. సో మానిటర్ నుంచి చూస్తున్న మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా తమకు సంబంధించినటువంటి అంటే ఎవరికి సపోర్ట్ చేయాలంటే వారికి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. ఇక భరణి, శ్రీజలో ఇద్దరిలో ఒకరి మాత్రమే హౌస్లో కొనసాగుతారు, మరొకరి హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. అయితే ఈ హౌస్లో భరణి గారు ఉండటం కరెక్టా లేక శ్రీజ గారు ఉండటం కరెక్టా? ఎక్కువ ఎవరు ఉంటే ఎక్కువ హౌస్లో గొడవలు, రచ్చలు జరుగుతాయి. ఇంకోటి మీరు గమనిస్తే ఏంటంటే శ్రీజ వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ పూర్తిగా మారిపోయాడు. ఇక తన గేమ్ మీద చేస్తాడో మళ్ళీ శ్రీజాకి హెల్ప్ చేస్తూ ఆ బాండింగ్లో ఉంటాడో ఇక మనకు అది తెలియదు. ఇంతకీ మీరు శ్రీజ ఉండాలనుకుంటున్నారా లేకపోతే భరణి గారు ఉండాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకీ మీరు శ్రీజ ఉండాలనుకుంటున్నారా లేకపోతే భరణి గారు హౌస్లో ఉండాలనుకుంటున్నారా? ఎవరు ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా బాగా చూడాలనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో నచ్చితే బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ షేర్ కూడా, కామెంట్ కూడా తప్పనిసరిగా చేయండి.